2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో ఇప్పటి వరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ అయితే మీ అందరికి కూడా షేర్ చేయడం జరిగింది. బట్ ఒక 18 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి తను ఇండివిజువల్గా నేను స్టాండ్ తీసుకోవాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో చిన్న పెట్టుబడితోటే చిన్నగా స్టార్ట్ చేసి పెట్టిన 2 monthsలోనే తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం రిటర్న్ వచ్చింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సో ఈ రోజు చార్విక అనే యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అసలు జర్నీ ఎలా మొదలైందో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ చార్విక. హలో. 18 ఇయర్స్ అమ్మాయిని నేనేం చేయగలుగుతాను అన్నది కాకుండా ఒక చిన్న పెట్టుబడితోటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నార్మల్గా మా మమ్మీ కూడా చాలా చిన్న ఏజ్లో స్టార్ట్ చేసింది వర్క్ చేయడము. అంటే నాట్ బికాజ్ యూనో ఏదో చేయాలని చేయలేదు నేను. మా మమ్మీ చాలా ఆమె వల్ల చాలా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అనమాట. షీ ఈజ్ మై రోల్ మోడల్ ఎండ్ ఆఫ్ ది డే. తను ఎలా అయితే స్టార్ట్ చేసిందో, తను ఎలా అయితే ఉందో, నా ఇంటెన్షన్ అట్లానే ఉండే. ఈవెన్ ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ ప్లేస్. అట్లా నేను చేయాలి అన్న థాట్ ప్రాసెస్లో నేను ఉండే అనమాట. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను చాలా జల్దీ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే స్టార్ట్అప్ కొన్ని ఇయర్స్ తర్వాత చేస్తుండే. బట్ ఇంత జల్దీ పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, ఆఫ్టర్ యాక్చువల్లీ నేను ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో చదువుకున్నాను అనమాట, డిహెచ్ఎం. అది చేసిన తర్వాత నేను ట్రైనింగ్ వచ్చేసి మ్యారీగోల్డ్లో చేశాను, బేగంపేటలో. దాని తర్వాత నేను సైనిక్పురిలో ఒక కేఫ్లో వర్క్ చేశాను యాజ్ ఎ షెఫ్గా. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అట్ స్టార్టింగ్. దాని తర్వాత కొంచెం హెడ్ షెఫ్ రావడం వల్ల, అంటే మాకు అప్పుడు లేకుండే హెడ్ షెఫ్ వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక క్రిటిసైజ్డ్గా చూస్తారనమాట. అంటే వీళ్ళ అమ్మాయ చేస్తుంది అన్న వేలో చూసారనమాట. సో ఒక పాయింట్ వరకు ఐ కుడ్ టేక్ దట్. బట్ నన్ను అంటే అతనికి నచ్చకుండా నేను అంటే లైక్ ఆయనకు నచ్చింది చేయాలి నేను, అంతే. ఆయన ఏం చెప్తే అది చేయాలి. సో ఏదన్నా ఒక్క పాయింట్లో ఒక్క 1% మిస్టేక్ చేసినా కూడా ఇంకా తిట్టేస్తుండే, లిటరలీ ఇష్టం వచ్చని మాట్లాడేస్తుండే అనమాట. సో ఐ కుడెంట్ టేక్ దట్. నేను అది తీసుకోలేకపోయాను అనమాట. సో ఆఫ్టర్ దట్ మా మమ్మీ వాళ్ళు వచ్చినారు, మాట్లాడినారు వాళ్ళతోని. అక్కడ నేను ఆపేసాను, జాబ్ ఆపేసాను. దాని తర్వాత ఒక 1 weekలో ఇంట్లోనే ఉన్నాను అనమాట. 1 weekలో నాకు ఇంకా అంటే ఒకరి కింద వర్క్ చేస్తేనే అమ్మాయిలకి జాబ్ వస్తుందా, అంటే ఒకరి కింద కంప్లీట్గా వర్క్ చేస్తేనే అమ్మాయిలు చేయగలుగుతారు అన్న థాట్ ప్రాసెస్లో ఉండే ఒక 1 week. సో మెల్లిగా ఐ ఆస్క్డ్ మై మామ్ అనమాట. మమ్మీని అడిగానికి ఇట్లా పెడదాం అనుకుంటున్నా, వాట్ డూ యూ సే అని చెప్పేసి. సో షీ వాజ్ లైక్ విత్ నా మీద ఎట్లాంటి డౌట్ లేకుండా ఏం లేకుండా, చలో పెడదాం బేటా వెంటనే. షీ డిడ్ంట్ ఈవెన్ ఆస్క్ మీకి ఎందుకు ఇంత జల్ది ఎందుకు, నెవర్. ఈ ఇన్సిడెంట్ తెలుసా అమ్మకి? ఇలా జరిగింది? తెలుసు మమ్మీకి, డాడీకి తెలుసు, మా ఫ్యామిలీలో తెలుసు అనమాట. అంటే ఈవెన్ దే కేమ్ టు టాక్ టు దట్ కేఫ్ పర్సన్తో వచ్చి మాట్లాడారు, అంతా అయ్యింది. దాని తర్వాత 1 week తర్వాత ఈ సిచ్యువేషన్ నేను చెప్పడానికి నేను ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఏమంటారు అని చెప్పేసి, వితౌట్ ఎనీ సెకండ్ థాట్, వితౌట్ ఈవెన్ లైక్ యూనో క్వశ్చనింగ్ మీ ఆర్ ఎల్స్ నన్ను ఇట్లా ఎందుకు ఇప్పుడే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏవీ లేకుండా చలో స్టార్ట్ చేద్దాము అని ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. చాలా సపోర్ట్, చాలా. నార్మల్గా ఎవరు ఇంత చిన్న ఏజ్లో అంత అమౌంట్ చేతిలో పెట్టినాడు చేయిపోబెట్టా అని ఎవరు పంపించరు. బట్ షీ ట్రస్టెడ్ మీ అండ్ మై డాడ్ ఆల్సో ట్రస్టెడ్ మీ. చాలా ట్రస్ట్ చేసి నాకు అమౌంట్ ఇచ్చినారు అనమాట. ఒక మంచి కుక్కు అనమాట. యా. సో మరి అదే రిలేటెడ్గా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసావు. అంటే ఎంత పెట్టుబడి పెట్టావు? ఒక 2 దాకా పెట్టాను. ఇంకా మొత్తం ఐ గెస్ ఒక 2 వరకు అయ్యింది మొత్తం కలిపి. యా, ఎక్విప్మెంట్, స్టాల్, మెటీరియల్, ఎవ్రీథింగ్. సో నువ్వు పెట్టిన తర్వాత ఇనిషియల్గా అంటే రెస్పాన్స్ ఎలా ఉంది? అండ్ దాంతోపాటు అంటే నువ్వు అక్కడ ఎలాంటి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటావు? సో పెట్టిన తర్వాత నాకు స్టార్టింగ్ 1 month వాజ్ ఓకే, ఎందుకంటే అక్కడక్కడే చేస్తుండే, అక్కడక్కడ వాళ్ళే వచ్చి తింటుండే. బట్ వన్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం స్టార్ట్ చేసినాను బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. వాడు చాలా ఇన్సిస్ట్ చేసినారు అనమాట, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చెయ్యు అని చెప్పేసి. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ రీల్స్ చేసిన ఒక 2 to 3 days. ఫస్ట్ వీడియో గాట్ వైరల్. సెకండ్ వీడియోకి ఐ గెస్ నాకు చాలా మంది ఇట్లా నన్ను గుర్తుపట్టడం అయిపోయింది, వచ్చి మరీ మాట్లాడుతుండే అనమాట. జస్ట్ స్టాల్ దగ్గరకు వచ్చి నన్ను కలవడానికన్నా వస్తుండే, ఎందుకు ఇంత జల్దీ స్టార్ట్ చేశారు అసలు, అంటే జస్ట్ ఆస్క్ మీ, అడగడానికి ఎందుకు ఇంత జల్దీ స్టార్ట్ చేసినారు, ఇంత మంచిగా రన్ చేస్తున్నారు ఎందుకు అంటే దేవర్ లైక్ అంటే వాళ్ళకు కూడా ఒక డౌట్లో ఉండొచ్చు. బికాజ్ యూనో ఇంత స్మాల్ ఏజ్లో ఒక్కదాన్ని ఉండి అక్కడ వర్క్ చేయడము
అండ్ నేను ఆల్మోస్ట్ 11 దాకా ఉంటాను. నైట్ 11 నైట్ 11 దాకా అంటే ఉంటాను. ఎంత టైం ఉంటుంది? సో నేను యాక్చువల్గా 5కి స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ 5కి స్టార్ట్ చేసి 11కి క్లోజ్ చేస్తాను. ఓకే. అండ్ అక్కడ నేను ప్రిపేర్ చేసే ఐటమ్స్ వచ్చేసి శాండ్విచెస్, మ్యాగీస్, వ్రాప్స్, పొటాటో ట్విస్టర్స్, మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఆల్సో మొజిటోస్ అని చెప్పేసి ఈ ఐటమ్స్ పెడతాను. బట్ వాట్ ఐ డూ బై మై సెల్ఫ్ ఇస్ శాండ్విచెస్ నేనే చేస్తాను, మ్యాగీస్ నేనే చేస్తాను అండ్ వ్రాప్స్ కూడా నేనే చేస్తాను. పొటాటో ట్విస్టర్ అండ్ ఆల్ నేనే చేస్తాను. ఏది బాగా సేల్ అవుతూ ఉంటుంది? బాగా సేల్ అయ్యేదైతే మ్యాగీ. చాలా అంటే లైక్ అక్కడ హాస్టల్స్ అది మొత్తం హాస్టల్ ఏరియా, చాలా కంటిన్యూస్గా వస్తారు నా దగ్గరికి. అంటే ఈవెన్ ఇఫ్ నేను ఒక రోజు స్టాల్ క్లోజ్ చేసినా కూడా లిటరలీ నాకు కాల్ చేస్తారు, ఎందుకు క్లోజ్ చేసినావు, వీక్ ఏం ఫర్ యూ అని చెప్పేసి ఇట్లా కాల్ చేసి వచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారు మా దగ్గర. చాలా తక్కువ టైంలో అంటే అంత లాయల్ కస్టమర్స్ దొరకడం ఇస్ యూనో. అండ్ అక్కడ ఏంటంటే ఇంకోటి ఎందుకు అంత జల్దీ పీపుల్ స్టార్టెడ్ అదంటే విచ్ ది టేస్ట్ అండ్ క్వాలిటీ ఐ గివ్. ఓకే. ఆ క్వాలిటీ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ కాను. చెఫ్ అని తెలుస్తూ ఉంది, కానీ ఇంకా ఏం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు అలా అట్రాక్ట్ చేయడానికి? అంటే అట్రాక్ట్ అంటే నార్మల్గా మ్యాగీ అంటే ఎవడైనా నార్మల్గా నువ్వు మసాలా వేసి మ్యాగీ చేసి ఇచ్చేస్తారు. బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ వేస్తాను అందులో. అంటే వాళ్ళకి కస్టమైజేషన్ కూడా ఉంటుంది అనమాట. ఇఫ్ కొంతమందికి ఆనియన్స్ నచ్చవు, సో ఆనియన్స్ వాళ్ళు చెప్పొద్దు అని అంటే వేయము. ఆనియన్స్ చాలా వెజిటేబుల్స్ వేసిన తర్వాతనే మ్యాగీ ప్రిపేర్ చేయడం ఉంటుంది. అండ్ ఆల్సో ఐ హ్యావ్ అ నార్మల్ మసాలా విచ్ ఇస్ వెరీ సీక్రెట్. సో ఆ మసాలా వేసిన తర్వాతనే ఇట్ గెట్స్ మోర్ టేస్ట్. సూపర్. చాలా టేస్ట్ అంటే ఇంకా నార్మల్ మ్యాగీ టేస్ట్ రాదు, చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఐ గెస్ పీపుల్ ఆర్ willing for me to be continuously put the stall. నేను ఇన్ కేస్ ఇప్పుడు యాక్చువల్గా మేము షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం లొకేషన్. అది నేను నార్మల్గా ఒక పర్సన్కి చెప్పాను అనమాట, మా దగ్గర రెగ్యులర్గా వచ్చే పర్సన్కి చెప్తే వద్దు ఇక్కడే నియర్ బైలో పెట్టుకోండి, మాకు వాకబుల్ డిస్టెన్స్ ఉండాలి, బికాస్ ఎవ్రీడే అంత దూరం రావాలంటే మాకు కూడా కాదు కదా అని చెప్పేసరికి ఇంకా బికాస్ ఆఫ్ దేర్ లవ్, ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్అప్ చేశాను నేను, అక్కడ నుంచి వచ్చాను, వాళ్ళని నేను అది చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. సో మళ్ళీ దాని తర్వాత నేనైతే షటర్ అనుకున్నాను, అది క్యాన్సిల్ చేసుకొని దాని ఆపోజిట్లోనే మళ్ళీ మాట్లాడుకొని ఆపోజిట్కి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. చాలా తక్కువ టైంలోనే కస్టమర్ నుంచి ఒక మంచి ఫీడ్బ్యాక్తో కాదు ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేసావు? నేను వచ్చేసి December 26th రోజు స్టార్ట్ చేశాను. దాని తర్వాత నుంచి రెస్పాన్స్ కొంచెం బాగానే వచ్చింది. ఓకే. అంటే నువ్వు నీ బిజినెస్లో ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేసావు? వెరీ ఆనెస్ట్లీ నాకు ఎట్లాంటి బిజినెస్ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ తెలీదు. నేను ఏదైతే నమ్ముకున్నానంటే మై టేస్ట్, ది టేస్ట్ అండ్ క్వాలిటీ విచ్ ఐఎమ్ ప్రొవైడింగ్. నేను ఎట్లయితే వాళ్ళకి ఇస్తున్నానో, నేను వాడే ప్లేట్స్ కానివ్వండి, నేను మ్యాగీకి బౌల్స్ ఇవ్వడం కానివ్వండి, చాలా అంటే నేను ఇట్లా నార్మల్గా ప్లాస్టిక్వి వాడను. సో ఈవెన్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ ఫర్ దట్ ఆల్సో. అంటే అంత చిన్న స్టాల్లో అంత ఒక్క పేపర్ కాస్ట్ పట్టి చూసుకుంటే అంత ఎక్కువ అమౌంట్ ఎందుకు అన్నట్టు కూడా ఆలోచించవచ్చు కొంతమంది. బట్ ఐ డోంట్ వాంట్ టు నెగ్లెక్ట్ ఎనీవేర్. ఇవ్వడం 100% క్వాలిటీ ఇవ్వాలి. అండ్ అంటే నేను అన్లెస్ నువ్వు కస్టమర్తోని ప్రాపర్ రిలేషన్ బిల్డ్ చేసుకోకపోతే కస్టమర్ వుడెంట్ కమ్ బ్యాక్. అండ్ విచ్ నా ప్లస్ పాయింట్ ఏంటంటే ఐ స్పీక్ అ లాట్. కస్టమర్తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, నేను చేసుకుంటూ ఐ టాక్ టు దెమ్. అట్ దట్ పాయింట్ దే గెట్ కనెక్టెడ్ టు మీ అండ్ దే విల్ కమ్ బ్యాక్. మళ్ళీ వస్తారు, మళ్ళీ మాట్లాడతారు. కమ్యూనికేషన్ వల్ల చాలా అది అవుతుంది. అండ్ ఇంకొకటి సెకండ్ థింగ్ విచ్ మేడ్ మీ ఇన్ ప్రాఫిట్ ఇస్ ఇన్స్టాగ్రామ్. రీల్స్ చేయడం వల్ల కూడా చాలా మంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని మంచి బిజినెస్ తో ముందుకు వెళ్ళొచ్చు అంటావా? అంటే ఇంకా వెళ్ళొచ్చు, నెగిటివిటీ కూడా వస్తుంది, ఆ నెగిటివిటీ పక్కన పెట్టుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. అండ్ అలాగే అంటే ఒక చిన్న వయసులోనే ఒక చిన్న పెట్టుబడితో నువ్వైతే స్టార్ట్ చేసావు. ప్రాఫిట్ మార్జిన్ గురించి మాట్లాడితే ఎలా ఉంది రెస్పాన్స్? కమింగ్ టు ప్రాఫిట్, పెట్టింది అయితే నాకు వచ్చేసింది. సూపర్. ఇదే కదా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కొంతలు, పెట్టి ఇయర్స్ అయినా కూడా నాకు ఇందులో ఏం రాలేదు అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అంటే టైం ఆగాలి, అంటే కరెక్ట్ టేస్ట్ తగలాలి వాళ్ళకి, కస్టమర్స్కి. తగిలింది అనుకోండి వాళ్ళు ఎక్కడికి వదిలేసి పోరు. ఫుడ్ ఈజ్ అంటే లవ్ లాంగ్వేజ్ అంటారు కదా, ఫుడ్ లవ్ లాంగ్వేజ్ చాలా మందికి ఉంటుంది. సో ఎట్ అ పాయింట్ ఇఫ్ యూ గెట్ కనెక్టెడ్ టు దెమ్ అట్ ద ఫుడ్, అక్కడ దూరమైనా అక్కడికి వెళ్ళి తినాలి. అంతే, నేనన్నా అంతే. ఇప్పుడు నాకు ఒక దగ్గర నచ్చింది అనుకోండి, అది ఎంత దూరం అన్నా కానివ్వండి, ఐ విల్ జస్ట్ గో దేర్ జస్ట్ టు ఈట్ దట్ ఫుడ్. నేను అట్లా కూడా అంటే ఐఎమ్ లైక్, నేను కూడా ఫుడీనే యాక్చువల్గా. ఇప్పుడు అక్కడ ఫుడ్ నాకు నచ్చింది అనుకోండి, మళ్ళీ వెళ్ళి తింటాను, నాకు ఎంత దూరం అన్నా కానివ్వండి. సో దట్ ఈస్ వాట్ కస్టమర్స్ ఫీల్ నా దగ్గర అయితే.
ఎనీవేస్ అండ్ మరి ఎవరికైనా కూడా అంటే చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేయాలి అంటే నీలాగా ఎంతోమంది యంగ్ ఆంటర్ప్రీనియర్స్ ఐడియా ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు లేదంటే సపోర్ట్ లేకపోవడం వల్ల కావచ్చు ఆగిపోవడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరికీ అంటే నీకున్న ఈ చిన్న ఎక్స్పీరియన్స్తో ఒక 2 words చెప్పాలి అంటే ఏం చెప్తావు? యునో ఫస్ట్లోనే మీకు ప్రాఫిట్స్ వస్తాయని ఆ నమ్మకం పెట్టుకోవద్దు. అండ్ స్టార్టింగ్లోనే మీకు ప్రాఫిట్స్ ఏం రావు, అంటే రెగ్యులర్గా నార్మల్గా అయితే రావు. కొంచెం పేషెన్స్తో ఉండాలి. అండ్ ఆల్సో వాట్ యూఆర్ ప్రొవైడింగ్ టు ది కస్టమర్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ఎంత మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారో, ఎంత టేస్ట్ ఇస్తున్నారో, మీరు మంచిగా ఒక్కసారి అందులో క్లిక్ అయిపోయారు అనుకోండి, నో వన్ కెన్ స్టాప్ యూ. అండ్ ఆల్సో ది రిలేషన్షిప్ బిట్వీన్ కస్టమర్ అండ్ ది పర్సన్ హూ ఇస్ కుకింగ్, వాళ్ళ మధ్యలో ఎంతైతే అది ఉంటుందో, అంటే ఎంత మాట్లాడుకుంటారో, ఎంత మంచిగా కనెక్షన్ బిల్డ్ చేస్తారో, కస్టమర్ మళ్ళీ ఇక్కడికే వస్తారు. అప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఐ ఫీల్. బికాస్ నేనేం స్ట్రాటజీస్ వాడలేదు. ఓన్లీ two things which I have done is, one is giving a proper quality, quantity and like neatness. ఈ 3 నేను వాళ్ళ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తాను. బడ్జెట్ కూడా అలానే ఉంటుందా? అంతే ఉంటుంది. ఎక్కువ 200 కన్నా ఎక్కువ ఒక్క ఐటమ్ ఉండదు నా దగ్గర. అండ్ సెకండ్ వన్ వుడ్ బి ది పేషెన్స్. ఆగాలి. ఫస్ట్ డే వచ్చి గోల్డెన్ స్పూన్ రావాలంటే ఎవరికి రాదు. కొంచెం కష్టపడితే ఎక్కడికి పోదు, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా. ఎనీవేస్ గ్రేట్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ నువ్వు అనుకున్నది అంటే ఏదైతే చిన్నగా స్టార్ట్ చేసావో ఇంకా ఎక్స్పాండ్ చేసి ఒక మంచి హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి చిన్న పెట్టుబడితో కూడా విజయం సాధించవచ్చా అంటే ఖచ్చితంగా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మనకున్న చిన్న కళతో కూడా మనం ఎన్నో రేట్లు డబ్బులు సంపాదించుకునే స్కోప్ అయితే ఈరోజు చాలా ఉంది అని మనం చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇది. సో మరి ఇంకా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ గురించి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.